హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బియాండ్ బాక్స్ ఆఫీస్. నా పేరు మోహన్ మురళీకృష్ణ. అండ్ నేను ఈరోజు సూపర్‌మ్యాన్ 2025 చూసి వచ్చాను. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. సూపర్‌మ్యాన్ డైరెక్టెడ్ బై జేమ్స్ గన్, స్టారింగ్ డేవిడ్ కారెన్స్వెట్ యాజ్ సూపర్‌మ్యాన్, నికోలస్ హోల్ట్ యాజ్ లెక్స్ లూథర్ అండ్ రేచల్ బ్రాస్నహాన్ యాజ్ లూయిస్ లేన్. ఇది ఒక పక్క కామిక్ బుక్ సూపర్‌మ్యాన్ ఫిల్మ్ అనే చెప్పాలి. ప్రతి క్యారెక్టరు తన కామిక్ బుక్ సెల్ఫ్‌ని 120 డెసిబెల్స్‌కి క్రాంక్ చేసి మరీ చూపిస్తాడు. ఒకవేళ వాళ్ళకి కోపం వస్తే కోపంగా, బాధ వస్తే బాధగా కంప్లీట్‌గా కనపడుతూ ఉంటుంది. ఎలాంటి సటిల్టీకి రూమ్ ఉండదు. ఈ సినిమాలో సూపర్‌మ్యాన్ జర్మన్ ఫిలాసఫర్ అయిన ఇమాన్యుయల్ కాంట్ యొక్క మోరల్ ఫిలాసఫీని ఫాలో అవుతూ ఉంటాడు. అకార్డింగ్ టు హిస్ ఫిలాసఫీ, ఒక యాక్షన్ యొక్క మోరల్ వర్త్ పర్సనల్ ఇంట్రెస్ట్ లేదా కాన్సిక్వెన్సెస్ వల్ల డిసైడ్ అవ్వదు. బట్ రాదర్ ది మోరల్ వర్త్ ఆఫ్ ది యాక్షన్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై ద గుడ్ విల్ ఆఫ్ ది యాక్టర్. అంటే నువ్వు చేసే పని యొక్క ఇంటెన్షన్ మంచిదైతే కనుక దాని యొక్క కాన్సిక్వెన్సెస్ని పట్టించుకోదు. ఇన్ అ సెన్స్ ఈ సినిమాలో కూడా సూపర్ మ్యాన్ చేసే పని మంచిదైతే చేస్తాడు. దానివల్ల వచ్చే ఫలితాలు లేదా నష్టాలు అన్నది ఎప్పుడూ పట్టించుకోడనమాట. ఆన్ ది అదర్ హ్యాండ్, మ్యాన్ ఆఫ్ స్టీల్ యొక్క సూపర్ మ్యాన్ నీచేయన్ ఫిలాసఫీని ఫాలో అవుతుంటాడు. వేర్ ఇన్ హిస్ మొరాలిటీ ఈజ్ నాట్ సెట్ బై సమ్ యూనివర్సల్ స్టాండర్డ్ ఆఫ్ గుడ్ విల్. రాదర్ హీ ఆల్సో కన్సిడర్స్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ యాక్షన్స్ అండ్ యాక్ట్స్ అకార్డింగ్లీ. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక మేజర్ డిఫరెన్స్ మ్యాన్ ఆఫ్ స్టీల్ నుండి సూపర్ మ్యాన్కి. యాక్టర్ డేవిడ్ కారెన్స్వెట్ సూపర్ మ్యాన్ పాత్రలో చాలా లీనమై చేశారు. మన పాత సూపర్ మ్యాన్ సినిమాలు రిచర్డ్ డానర్ డైరెక్ట్ చేసిన వాటిల్లో క్రిస్టోఫర్ రీవ్స్కి ఇంకా డేవిడ్ కారెన్స్వెట్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఓ రకంగా వాళ్ళ నడవడిక ఇంకా వాళ్ళ లుక్స్ చాలా సిమిలర్గా ఉంటాయి. ఇన్ అ సెన్స్ వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ యొక్క కలర్ కోడ్ కూడా చాలా దోహదపడింది ఆ విషయంలో. ఇన్ఫ్యాక్ట్ చాలా నాస్టాలజియాని బయటికి తీసుకొచ్చింది. అలానే యాంటాగనిస్ట్ అయిన లెక్స్ లూథర్ పాత్ర ధరించిన నికోలస్ హోల్ట్ చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారనే చెప్పాలి. ఈ సినిమాలో లెక్స్ లూథర్ సూపర్మ్యాన్ యొక్క నంబర్ వన్ హేటరు. ఆ పాత్రని చాలా పర్ఫెక్ట్గా దింపారు నికోలస్ హోల్ట్. ఇన్ అ సెన్స్ నేను సినిమా చూస్తూ నేను కూడా నా జీవితంలో చాలామందిని ద్వేషించాను. బట్ మేబీ ప్రేమించానేమో అన్న ఫీలింగ్ కలిగింది. అంత బ్రిలియంట్గా చేశారు. ఇన్ఫ్యాక్ట్ హేట్రెడ్ని ఎంత దూరంగా తీసుకెళ్తారంటే ఇట్ రియలీ టోస్ ద లైన్ ఆఫ్ హేట్రెడ్ అండ్ కామెడీ. ఇంకొద్దిగా దూరం తీసుకెళ్తే మేబీ చాలా కామిక్గా అనిపించేది. బట్ డైరెక్టర్ ఇంకా యాక్టర్ ఎంత కన్విక్షన్తో తీస్తారంటే యూ విల్ బీ సోల్డ్ ఫర్ ఎవ్రీ సీన్ నికోలస్ హోల్ట్ ఇస్ పర్ఫార్మింగ్. మిగతా పాత్రలైన గాయ్ గార్డ్నర్ యొక్క గ్రీన్ ల్యాంటర్న్ లేదా మిస్టర్ టెరిఫిక్ వాళ్ళకున్న రన్ టైమ్స్లో వాళ్ళు చాలా జస్టిస్ చేస్తారు. ఎలాంటి లాగ్ అనిపించదు. కమింగ్ టు అవర్ డైరెక్టర్ జేమ్స్ గన్, ఆయన యూజువల్లీ ఒక ఫిల్మ్ని కంప్లీట్ కన్విక్షన్ ఇంకా కాన్ఫిడెన్స్తో తీస్తారు. ఈ సినిమాలో కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు. హీ మేక్ ష్యూర్ దెర్ ఇస్ నో ల్యాగ్ అండ్ ద ఫిల్మ్ ప్రోగ్రెసెస్ స్మూత్లీ. ఈ ఫిల్మ్లో చాలా క్లాసిక్ సూపర్ మ్యాన్ ఐడియాస్ మళ్ళీ తిరిగి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ యొక్క హైడౌట్ అయిన ఫోర్ట్రెస్ ఆఫ్ సాలిట్యూడ్ ఈ సినిమాలో మళ్ళీ ఒక కంబ్యాక్ ఇచ్చింది. ప్రీవియస్లీ మ్యాన్ ఆఫ్ స్టీల్లో జాక్ స్నైడర్ ఈ ఐడియాని కంప్లీట్గా అవాయిడ్ చేశారు. అండ్ ఈ సినిమాలో ఉండేసరికి అదొక కామిక్ బుక్ ఆథెంటిసిటీ ఇస్తుంది. ఫిల్మ్లో యాక్టివ్గా మెటా కామెంటరీ సైడ్లో నడుస్తూ ఉంటుంది. అలానే సోషో పొలిటికల్ సిచ్యువేషన్స్ మీద కూడా కామెడీ చాలా సీన్స్లో ఉంది. ఇలాంటివన్నీ సినిమాలో చాలా సీమ్లెస్గా ఇంటిగ్రేట్ చేశారు. ఫిల్మ్ యొక్క సినిమాటోగ్రఫర్ అయిన హెన్రీ బ్రహమ్ రెడ్వీ ర్యాప్టర్ కెమెరాకి లేకా యొక్క ట్రై ఎల్మార్ వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టి తీయడం జరిగింది. దానివల్ల సినిమాలో విజువల్ స్టైల్ చాలా స్టాండ్అవుట్ అనిపిస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ప్రతిసారి ఒక యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు వైడ్ యాంగిల్ లెన్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఒక యాక్షన్ సీక్వెన్స్లో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వ్యూవర్కి రీచ్ అవుతుంది. దానివల్ల యాక్షన్ సీక్వెన్స్ మీద చాలా క్లారిటీ ఉంటుందన్నమాట. కమింగ్ టు యాక్షన్ సీక్వెన్సెస్, థర్డ్ యాక్ట్లో సూపర్ మ్యాన్ ఒక సర్ప్రైజ్ క్యారెక్టర్ని ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ సీక్వెన్స్ అన్నది చాలా పెద్ద స్టాండ్అవుట్ ఈ ఫిల్మ్లో. కమింగ్ టు వాట్ కుడ్ హ్యావ్ బిన్ బెటర్ ఇన్ ద ఫిల్మ్, sorry to say music has been subpar. So music is by David Murphy and John Fleming. uh, in the previous installment which is Man of Steel, music was by Hans Zimmer and the music was top tier. ఇన్ అ సెన్స్ ప్రతి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా రౌజింగ్గా చాలా ఫిట్టింగ్గా అనిపిస్తుంది. బట్ ఇన్ దిస్ పాత జాన్ విలియమ్స్ యొక్క ఒరిజినల్ సూపర్ మ్యాన్ స్కోర్ని రీఇన్వెంట్ చేసి రీఅరేంజ్ చేయడం తప్ప ఇంకేది కొత్తగా ప్రయత్నించలేదు. దానివల్ల ఫిల్మ్కి కావాల్సిన పవర్ డెలివర్ అవ్వలేదు అని అనిపించింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్
there are some cinematographic choices in the film that are a little questionable. కొన్ని క్లోజ్ యాంగిల్ షాట్స్లో కూడా వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేయడం వల్ల ఫేస్ చాలా డిస్టార్టెడ్ అనిపించిందండి. దానివల్ల ఒక ఒక ఫ్యూ సెకండ్స్ ఆఫ్ ఆక్వర్డ్‌నెస్ అలా తగులుతూ ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ థాట్ ఐ థింక్ ద ఫిల్మ్ ఈజ్ అబ్సల్యూట్‌లీ బ్రిలియంట్. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమా ఒక చాలా పెద్ద విన్నర్. సో దిస్ ఎండ్స్ అవర్ రివ్యూ ఫర్ సూపర్‌మ్యాన్ 2025. మీకు కనుక మా కాంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బియాండ్ బాక్స్ ఆఫీస్. ఆన్ టాప్ ఆఫ్ దాట్ మీరు కనుక సినిమా చూసుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి మీకు సినిమా ఎలా అనిపించిందో. మళ్ళీ ఇంకొక మూవీతో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.